హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను సండే వ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ మటన్ కర్రీ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి వంట చేస్తున్నానండి. మటన్ కర్రీ చేస్తున్నాను. మసాలా అంతా వేసేసాను. కొద్దిగా వేగుతానే కొంచెం నీళ్ళు వేసినామంటే సరిపోతుందండి. భవిష్య చూడండి, చికెన్ తెచ్చింటే చికెన్ పకోడా చేయమని మెత్తగా ఉండే పీసెస్ అన్నీ ఒక బాక్స్లో వేస్తుందండి. ఏం చేస్తున్నావు భవిష్య? బాక్స్లో వేస్తానావా? మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మేము కారం తక్కువే తింటాము, పాప తినదు కాబట్టి కొంచెమే వేసినాము. కొంచెం కారం వేసామంటే ఇంకా రెడ్గా వస్తుంది కలరు. కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకున్నాము తగినన్ని. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, కలర్ రైస్ చేస్తున్నానండి. భవిష్య మళ్ళీ పకోడా అడిగింది, చికెన్ పకోడా కొంచెం చేయమని. కొంచెం గ్రేవీ కోసం కొంచెం లూజ్గానే వేసానండి. కొద్దిగా ఇంకొన్ని వాటర్ వేసానండి. కలర్ రైస్ లేక కావాలి కదా, ఉడికిన తర్వాత గ్రేవీ తగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్ రానిచ్చుకుంటానండి. మటన్ కదా, కొంచెం బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకుందామండి. చికెన్ కూడా ఫ్రైకి పెట్టేశాను. సగము వీళ్ళు చికెన్ పకోడా అడిగినారు, అందుకు మెత్తని పీసులన్నీ పకోడాకు తీసి పెట్టినానండి. ఇవి ఫ్రై చేస్తున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసినామంటే నీసు వాసన ఉండదండి. ఫస్ట్ కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి బాగా నీళ్ళంతా వచ్చేస్తాయండి. దాంట్లో నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని, ఆ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మసాలా యాడ్ చేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. బియ్యం నానబెడుతుందండి. బాస్మతి రైస్ ఒక 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను. వేయినా ఇంకొకటివి. రైస్ కూడా నానబెట్టేసుకున్నానండి. మటన్ అయిన తర్వాత రైస్ పెట్టేస్తాను. కొద్దిసేపు నానితే బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది బాగా రైస్. నీళ్ళన్నీ ఎక్కిపోవాలి. కొంచెం కరివేపాకు వేసినానండి. అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి. ఈ పేస్ట్ వేసుకుందాం చికెన్లో. ఇప్పుడు ఈ రోల్లోనే కొంచెం వాటర్ వేసి దానిలోనే వేసేస్తున్నానండి. మూత పెట్టేసుకుంటాను. చూద్దామండి ఇంకిపోయినాయి లేదా నీళ్ళు. అంత ఇంకిపోయినాయి, కొంచెం ఉన్నాయి. కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఈ సీజన్లో పుదీనా ఎక్కువ ఎంత వాడితే అంత మంచిదండి. హెల్త్, జలుబులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా కర్రీస్లో అట్లా వేసేసామంటే తినేస్తారు. కొంచెం రిలీఫ్గా ఉంటుంది. టీ పెట్టేటప్పుడు టీలో కూడా కొంచెం పుదీనా, తులసాకులు వేసామంటే ఈ సీజన్ చాలా మంచిదండి. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. కొంచెం బాగా వేగాక మిరప్పొడి, ధనియాల పొడి వేస్తానండి. వేగిపోయిందండి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కారపొడి వేస్తున్నాను, మిరప్పొడి, కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి అక్కడికి పోయి కూర్చున్నాను. కింద అంతా మాడిపోయింది చూడండి. అదే ఇక్కడే ఉండి చేసుకుంటూనే ఉండాలి. ఒక్క నిమిషం మర్చిపోయినామంటే ఇట్లా అయిపోతుంది వంట. అయినా టేస్ట్ బాగానే ఉంది లేండి, మరీ మాడిపోలేదు, కొంచెం ఈ విధంగా అయిపోయింది. ఇట్లున్నా కూడా బాగా ఫ్రై అయినట్లే. ఇంకోసేపు ఉంటే మాడిపోయేది. బాగా వేగిపోయిందండి చూడండి. ఇది కూడా ఆఫ్ చేసేస్తాను చికెను. ఇప్పుడు రైస్ పెట్టుకుందామండి. రైస్ పెట్టుకున్నానండి. ఒక 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. 2 గరిటె వేసాను. మసాలా దినుసులు వేస్తున్నానండి.
వేస్తున్నాను. బిర్యానీ ఆకులు వేసానండి 3-4. కొంచెము కస్తూరి మేతి కొద్దిగా వేసానండి. ఒక పచ్చిమిరపకాయ వేసాను. కారం మేము తక్కువే తింటాము, పిల్లలు కొంచెం బాగా వేసుకున్నామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం వేసానండి, మళ్ళీ చూసి వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్స్ వేగుతాయండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి. ఎండు కొబ్బరి, చెక్క, లవంగము, జాపత్రి, ఎర్రగడ్డ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పేస్ట్ చేశానండి. ఆ మసాలా ఇప్పుడు వేస్తున్నాను. బాగా ఎర్రగా వేయించుకోవాలండి. కొంచెం మీగడ వేస్తాను. మీగడ వేస్తే టేస్ట్ ఉంటుంది. పెరుగు వేయని అవసరం లేదు. మీగడ వేసామనుకోండి ఈ టైంలో ఇంకా పెరుగు యాడ్ చేయని అవసరం లేదు. చాలా బాగా కమ్మగా ఉంటుందండి రైస్ కూడా. కొద్దిగా మీగడ వేస్తాను. కొంచెం మీగడ వేసినానండి, 1 గంట వేసినాను. మీకు కావాలంటే మీ ఇష్టం, అది ఈ ఆప్షన్. బాగా కలపెట్టుకున్నాను. ఇదంతా కలిసిన తర్వాత ఎర్రగా వేగేంతవరకు వేపుకోవాలండి. బాగా ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి. అందరికీ తెలిసిందే, కాకపోతే నేను చెప్తున్నాను. ఇంతకుముందు కొంచెమే ఉప్పు వేసానండి ఆనియన్స్ వేపేటప్పుడు. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, చూసి యాడ్ చేసుకున్నాము. ఇదంతా ఎసరు బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసుకుందామండి. మూత పెట్టేస్తాను. ఎసరు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. మనం మసాలా వేయించుకునేటప్పుడైనా రైస్ వేసుకోవచ్చండి. మసాలాలో వేసి వేయించినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి విరిగిపోతుందేమో రైస్ అని నేను ఇప్పుడు వేస్తున్నాను. బాగా కలిపేసి మూత పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లోనే పెడతాం. బాగా ఉడికేటప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టి కొద్దిసేపు తర్వాత సిమ్లో పెట్టేసామంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. మూత పెట్టేస్తాను. చూడండి బాగా ఉడుకుతుంది. ఒకసారి కలపెట్టేసి కొద్దిసేపు మీడియంలో ఉంచేద్దామండి. హైలో పెట్టున్నాను ఇప్పుడు. ఎక్కువ కలిపితే విరిగిపోతాయండి రైస్. కొద్దిసేపు మీడియంలో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టేస్తాము. చూడండి దగ్గర పడిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము. చూడండి రైస్ బాగా అయిపోయింది. చూడండి బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. రైస్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. భవిష్య వాళ్ళు బయటికి వెళ్ళినారండి. వచ్చిన తర్వాత తినిపిస్తాను. కలర్ రైస్ రెడీ అయిపోయిందండి. కలర్ రైస్ చేశాను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మటన్ కర్రీ అండి. కొంచెం నీళ్ళగానే చేసాను. కర్రీలోకి కలుపుకొని రైస్లోకి కలుపుకొని తినడానికి కర్రీ కొంచెం లూజ్గానే చేసినాను. మళ్ళీ నైట్ చపాతీ అంటే చపాతీలోకి కూడా కావాలి కదా. మటన్ కర్రీ అండి.
తిన్నానా భవిష్య? గోంగూర కొంచెము. ఈరోజు ఇదండి సండే స్పెషల్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.